అన్న చూసినా సినిమా రాజుబాయ్? అన్న రాజుబాయ్ సినిమా ఇప్పుడు చూసాను. మరి మీరు ఏమంటారు, మీరు కరెక్ట్లేరు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఇప్పుడే చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కొత్త హీరో అని చెప్పేసి చాలామంది బాగుంటుందో లేదన్న ఫీలింగ్ మీకు అనిపిస్తుండొచ్చు. కానీ కొత్త హీరో కానీ బాగుంది. ఒకప్పుడు ఉప్పిన సినిమా కొత్త హీరో ఎలా ఎట్టుకొట్టారో ఇప్పుడు కూడా మన ఈ సినిమా మాత్రం ఎట్టుకొట్టారు. కానీ ఇందులో క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ కానీ అండ్ వెల్యుయేషన్స్ కానీ అండ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో మన వెంకన్న గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. కానీ వెంకన్న గారి యాక్టింగ్ చాలా బాగుంది, కానీ అలాంటి ఫాదర్ మాత్రం ఎవరికి ఉండొద్దు అనే కాన్సెప్ట్ అంత హెవీ యాక్టింగ్ ఏడిపించేశారు. ఇందులో మాత్రం అయితే కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఆ సీన్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఉప్పిన టైపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ సీన్లు మాత్రం అంత హెవీగా ఏమి లేవు. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు ఈ మూవీ. నీట్గా ఉంది. ఎక్కడ కూడా డైరెక్ట్ చూపించే విధానం ఏం లేదు. అలాంటి బిట్లు అని హెవీ ఏం లేవు, లైట్గా ఉన్నాయి. ఫ్యామిలీ చూడొచ్చు ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటే కొంచెం ఏంటంటే ఫస్ట్ హీరో కాబట్టి కొంచెం చాలా ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటాయని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్ పరంగా చాలా బాగుంది. నాకు తెలిసి ఇట్టు కొడుతుందండి. నాకు తెలిసి కొత్త హీరో మనం ఎంకరేజ్ చేయాలి. నైస్ సార్, నైస్. మీ యాక్టింగ్ కానీ అండ్ డైరెక్టర్ గారి అండ్ స్టోరీ కానీ అండ్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బెస్ట్. చూసా రాజు వెడ్స్ రాంబాయ్. నేను మామూలుగా అయితే చిన్న సినిమా దీనికి ఎవడ వెళ్తాలే అనుకున్నా, వచ్చా ఇంట్రెస్ట్ లేకుండా చూసా. కానీ అసలు ఆ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఈ సినిమా ఎందుకు తీశారో. అసలు దీంట్లో మెయిన్ హీరో కంటే వెంకన్న అని ఒక క్యారెక్టర్ చేశాడు. ఆడు నాకు కనపడాలి కానీ అన్ని గొడ్డలతో నరుగుతా. అసలు న్యాచురల్గా చేశాడు ఆడు. అసలు మామూలు అదిరిపోయింది సినిమా. మంచి బ్లాక్ బస్టర్ పడింది. డైరెక్టరు ఛాలెంజ్ కూడా చేశాడు, ఈ సినిమా బాగోపోతే నేను కడ్డాయిల మీద అమీర్పేట సెంటర్లో తిరుగుతానని. ఆ అవసరం అయితే అవసరం లేదు డైరెక్టర్కి. మంచి పట్టు బట్టలు కట్టుకుని హ్యాపీగా బెంజ్గారులో తిరుగుతాడు అప్పటి నుంచి. రియల్ స్టోరీ అంటున్నారు. అవును, రియల్ స్టోరీ. కానీ క్లైమాక్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఏదో ఉప్పున ఎలా ఉంటుందేమో అనుకుని ట్విట్టర్లో కూడా చాలా చూసా, ఏదో కాయ పిసుకుని చచ్చిపోతాడో అన్నారు. కానీ నిజంగా చెప్తున్నా హార్ట్ టచ్ చేసింది నేను అసలు సాధారణంగా దేనికి ఎమోషనల్ అవును. సో నన్ను ఏడిపించింది క్లైమాక్స్. ఇంటర్వెల్లో కూడా ఉంటుంది కదా. ఇంటర్వెల్ ఓకే బాసు, లవ్ స్టోరీ ఓకే, ఎమోషన్ ఓకే. కానీ క్లైమాక్స్ దాన్ని మించి ఉంది. ఏ తండ్రి కూతురికి చెయ్యింది ఈడు చేశాడు బొకడాగాడు. సో రియల్గా ఇలా చేసినప్పుడు నిజంగా ఆడు చంపేసినా పర్లేదండి. రియల్ ఫాదర్ మంగపాత అమ్మ మొగుడీడు వెంకన్న చాలా రోజులు గుర్తుండిపోతాడు. ఇక నుంచి ఎవరైనా ఈ సినిమా గురించి చెప్పాలంటే వెంకన్న రాజు వెడ్స్ రాంబాయ్లో చేశాడు కదా అని చెప్పుకునే అంత స్టార్ తిరిగిపోయింది అయింది రాత్రి. మంగపతి మర్చిపోతారు, వెంకన్న గుర్తుపెట్టుకుంటారు. ఆ రేంజ్లో ఇచ్చాడు అసలు పెర్ఫార్మెన్స్. ఇచ్చాడు, సిన్సియర్గా లవ్ చేయమని చెప్పాడు. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ పడింది రాజు వెడ్స్ రాంబాయ్తో ఇండస్ట్రీకి. ఎక్కడ వల్గారిటీ ఏం లేదు. ఇప్పుడు ఏ సినిమాలో లవ్ స్టోరీ లేదు, ఏ సినిమాలో ఉండవు. నేను చెప్తున్నాగా, ఒక ఆర్ఎక్స్ అన్నాడు, ఒక అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్లో ఒక రస్ట్ అండ్ లవ్ స్టోరీ చూపించాడు. ఒక పల్లెటూరు తెలంగాణ మాండలికం అన్ని యూజ్ చేసుకున్నాడు. స్టార్టింగ్లో బిట్లు ఉంటాయి అది ఇది అని చెప్పి డైలాగ్స్ ఉన్నాయి. అదా ఇప్పుడు 90లో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే 6 ప్రతివాతలు మనం 1 GB మెమరీ కార్డు ఇచ్చి బిట్లు ఎక్కించమని చెప్పే సీన్లు ఇట్లాంటివన్నీ అందరూ చూసినాయి కదా. అవే కొంచెం థియేటర్లో చూపించాడు. సో ఓవరాల్గా న్యాచురల్గా చూపించాడు. న్యాచురల్ ఏ ఇబ్బంది ఉండదు, అంత హ్యాపీగా నవ్వుకోవచ్చు. కానీ యూత్కి బాగా నచ్చుద్ది. అసలు లవర్స్ కానీ కాలేజీకి వెళ్ళి కుర్రలు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరిని డిసప్పాయింట్ చేయదు. మంచి బ్లాక్ బస్టర్ రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమాతో హీరో కానీ హీరోయిన్ కానీ ఆ వెంకన్న కానీ డైరెక్టర్ కానీ కెరీర్లు మొత్తం మారిపోయినాయి. రేపటి నుంచి అందరూ బెంజ్ కార్లో తిరుగుతారు. ఇది ఫిక్స్.